జానం టీవీకి స్వాగతం. గత కొన్ని రోజులుగా పీలేరు పట్టణం బోదేసా దర్గాలో ఒక 32 సంవత్సరాల వికలాంగ యువకుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతనికి ఒక కాలు మోకాలు వరకే ఉండగా మరో కాలు సెప్టిక్ ఇన్ఫెక్షన్ కారణంగా నడవలేని పరిస్థితిలోకి ఉన్నాడు. అలాగే ఒక చేతికి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ వార్తను గమనించిన లేబర్ యూనియన్ నాయకురాలు డాక్టర్ జమీల బేగం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంబై నుండి స్వయంగా పీలేరు వచ్చి ఆ యువకుడిని పరామర్శించి అతనికి అవసరమైన చికిత్స అందించేందుకు అన్ని విధాలా సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. స్థానిక అధికారులతో చర్చించి ఆయన పునరావాసం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ జమీల బేగం చేసిన ఈ మానవతా చర్య అందరికీ స్ఫూర్తిదాయకం. ఆమెతో పాటు ఆమె తల్లి పఠాన్ షహనాజ్ బేగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంఘటన స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు మరియు సామాజిక సేవకులు మరింత ముందుకు వచ్చి సహాయం చేయవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సార్ మీరే కాపాడాలి సార్. కాళ్ళు సీమ్ పట్టేసింది, సీమ్ పట్టేసింది, నడచడానికి ఇబ్బందిగా ఉంది. నాకు కాళ్ళు లేదు, ఎట్లా నడచలేదు, నాకు సీట్ పెట్టేవాళ్ళు కానీ లేదు. నాకు హాస్పిటల్లో చేర్చి నన్ను కాపాడండి సార్. మీకు దండాలు పెడతాను. తినే తిండి కానీ ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎవరైనా తెచ్చి పెడితే తింటాను, లేదంటే ఫస్ట్ ఉండాల్సి వస్తుంది. మీరే కాపాడి నాకు హాస్పిటల్లో చేర్చండి. ఎలాగోళ్ళ నా వల్ల కావడం లేదు. చెయ్యి నొప్పికి, కాలు నొప్పికి సీమ్ పెట్టేసి మాతలు గీతలకి ఇబ్బంది పడిపోతున్నా. నాకంటే ఎవరు నాకు చూడటమే లేదు మానవుగానే. మీరే కాపాడండి. ఎట్లా దయచేసి హాస్పిటల్ చేర్చండి ప్లీజ్. నాకు ప్లాస్టిక్ కార్డ్ పెట్టించండి. మీకు కాలు పెట్టుకొని అడుక్కుంటాను. ఏదో కాలు పెట్టుకుని ప్లాస్టిక్ కడుక్కోవాలో తింటాను కడుపుకి, లేదంటే బాధపడాల్సి కావాల్సి వస్తుంది. రోజు కావాలని బతుకుతాను. దయచేసి కాపాడండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. పలానా దరగాలో ఉన్నాను. మీకు వాహన పడితే తలసాల్సి వస్తుంది. నా పేరు డాక్టర్ జమీలా. నేను లేబర్ యూనియన్ సెక్రటరీని. మహారాష్ట్ర మొత్తం ఇండియాలో మా లేబర్ యూనియన్ పనిచేస్తుంది, ట్రేడ్ యూనియన్. అలాగే మహిళల కోసం సంస్థ ఉంది. అలాగే ఇటువంటి అవసరం ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈరోజు పేపర్లో జానం రెడ్డి గారు ఇచ్చిన న్యూస్ చూసి అనిపించింది, ఈరోజు పీలేరులో ఉన్నాను కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూద్దాం ఆయన ప్రాబ్లం ఏమిటో. ఆయన కూడా ఒక లేబరు. ఆయన బాగుంటే ఆయన పని చేసి బతికేవాడు. కానీ ఈరోజు ఆయన ఒక కాలు లేదు, ఇంకో కాలుకి ఫ్రాక్చర్ ఉంది. ఆయనకు డబ్బు అవసరము ఫస్ట్. సెకండ్, ఆయన ఎవరన్నా చూసుకునే వాళ్ళు కావాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. కాబట్టి మేమంతా కలిసి కొంచెం హెల్ప్ చేస్తామంటే ఆయన బాగైపోతాడు. బాగైపోయిన తర్వాత ఆయన జీవితం ఆయన జీవించగలడు. ఎలాగో ఆయనకు వేరే కాలు వేశారంటే ఎలాగో అలాగా ఆయన పొట్ట ఆయన చాక్కోగలరు అనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నాము. అందరూ కలిసి రావాలి, అందరూ ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. హ్యుమానిటీ చాలా అవసరము. మనం అందరము కొంచెం చెయ్యి ముందరకు వేసామంటే ఒక జీవితం నిలబడగలదు. కాబట్టి అందరికీ కోరుకుంటున్నాను, అందరూ వచ్చి హెల్ప్ చేయండి.